అని అందరికి తెలిసినటువంటి శుభ వాక్య భాగమే 6వ వచనాన్ని మాత్రం చదువుదాం. బాలుడు నడుస్తున్న త్రావను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒకసారి అందరూ చదవచ్చా మనం? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి? ఏదైతే తల్లిదండ్రులు నేర్పిస్తారో ఆ త్రోవ నుండి పిల్లలు తప్పుపోరని, తప్పుపోని వాక్యం చెప్తుందండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన వెళ్దాం. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, ఇప్పటి వరకు మీరు ఉండి అన్నిట్లో సహాయం చేస్తారు. మరి ముగింపులో కార్య ఆరంభం కంట కార్య అంతం మేలని వాక్యం చెప్తుంది. ఈ కార్యం ప్రారంభం నుంచి అంతవరకు మీరు ఉన్నారు నమ్ముతున్నాం. సహాయం చేయండి, చదవని వాక్యం దీవించండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఇందాక మరి కాకరపండు గారు మంచి సాక్ష్యం ఇచ్చాను మా సంఘం కోసం. చాలా సంతోషించాను నేను. నిజమే, పోరాటం అనేది ప్రతి సంఘానికి ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మార్పు చెందిన ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి పోరాటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ లోకం మంద కాదు. ఈ లోకంలో మనం అద్దెకొచ్చాం, ఏదో ఒక రోజునే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకంలో ఈ లోక ప్రభావం పడకుండా కాపాడుకోవాలి. అందుకే చక్కగా చెప్తాడు బైబిల్లో, లోకము నేను, లోకంలో ఉన్నవాటి నేను ప్రేమించకడి అని చెప్తూ ఉంటాడు. నేత్రాశ, శరీరాశ, జీవడం, ఈ 3 తండ్రివి కావు, ఇవి లోకంలో ఉన్నాయని చెప్తాడు. కాబట్టి ఇలాంటి లోకంలో మన సొసైటీలో ఉన్నామండి. మన చుట్టూ అనేకమైన ప్రజలు ఉంటారు, రకరకాల మైండ్లు ఉంటారు. అందుకే చూడండి, యేసుప్రభువు వారు తన శిష్యులు పంపినప్పుడు, ఇదిగో మిమ్మల్ని తోడేల మధ్య పంపిస్తున్నాను. ఎలా ఉండాలంట? పావురు వలె నిష్కపటంగా ఉండాలన్నాడు. తోడేల మధ్య అంటే భయంకర తోడేల మధ్య. తర్వాత ఇంకేమన్నాడు? పాము వలె అంటే ఇక్కడ పరిశుద్ధత కాపాడుకుంటూ, పాముకి చాలా తెలివి ఉంటుంది, వివేకం ఉంటుంది అన్నమాట. ఇదిగో అదిగో అనేసరికి అది పారిపోద్ది, దొరకదిగా. అంటే తప్పించుకునే గుణం దానికి ఉందండి. అలాగే క్రైస్తవులు ఈ లోకంలో జీవించినప్పుడు పాపము, కొన్ని కార్యాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాల నుంచి ఆ వివేకంతో తప్పించుకోవాలని ప్రభు చెప్పాడు. అలా తప్పించుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, కొన్నిసార్లు బంధువులు పోగొట్టుకుంటాం, కుటుంబ సభ్యులు పోగొట్టుకుంటాం, ఎన్నో జీవితాలు పోగొట్టుకుని పోయారు. కాబట్టి దేవుని వాక్యంలో జీవించే ప్రతి వానికి ఒక పోరాటం ఉంది, తెలుసా? ఆ పోరాటం ఎక్కడ లేదు. ఆ యుద్ధ రంగము, ఆ యుద్ధ స్థలము ఇదిగో మన యొక్క మైండ్ అనమాట. కాబట్టి అలాంటి భయంకర స్థలంలో జీవిస్తున్నాం. అయినను దేవుడు సహాయం చేసుకుంటూ ఆ నీతి గల ప్రతి వారిని దేవుడు లేవనెత్తుతూ బలపరుచుకుంటూ తన రాజ్యం కోసం నడిపించుకోవడం దేవుడికి మహిమ కలుగాక. సరే, ఇక్కడ బైబిల్లో మనం చూసే కార్యం చూద్దాం. చూడండి, ఇక్కడ వాక్యం ఇస్తారు, గర్భఫలం యెహోవా ఇచ్చు, లేకపోతే ఆయన ఇచ్చు బహుమానం అని. అంటే గర్భఫలము దేవుడే ఇస్తాడు. డాక్టర్లు ఎవరండి? చాలామంది డాక్టర్లు అంటారు, మేము పుట్టించేస్తాం, ఇదిగో ఏంటి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంట. అంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయిందండి. ఇంకా గవర్నమెంట్ అంటే పురుషులకు విరేకలను తీసుకొచ్చి ఏమండి వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఆ తల్లిని అద్దె తీసుకుని అద్దె గర్భాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కృత్రిమ కార్యాలండి. ఆ పనులు క్రైస్తవులు చేయకూడదు. క్రైస్తవులకి దేవుడు అంటే బైబిల్ చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్న డాక్టర్గా ఇవ్వట్లేదు. అక్కడ తన ప్రియులు నిద్రించుచుండగా అక్కడ ఏదో జ్ఞానంతో ఉపయోగించిన స్వరము తీసుకుని ఇంకో గర్భంలో పంపించడం అనేది టెక్నాలజీ ద్వారా సైన్స్ అనమాట. కానీ ఇక్కడ దేవుడు అలా పుట్టిస్తని చెప్పలేదండి. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, గిఫ్ట్ అండి ఇది. ఈ గిఫ్ట్ని అంటే ఈ బహుమానాన్ని పోగొట్టుకోకూడదండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. మా కుమార్తె ఈస్ట్ గోదావరిలో జన్మించింది. పేగులు చుట్టుకుని 5 సార్లు డాక్టర్ అమ్మ అన్నది ఈమె బతకదని చెప్పారు. మేము ఏం చేసామంటే అక్కడే ప్రార్థన చేస్తాం, తెలుసా? చచ్చిపోవలసిన ఆమె 5 సార్లు కార్డ్స్ పేగులు చుట్టుకున్న ఆమెకి హార్ట్బీట్ తగ్గిపోయింది. ఈమె బతకొచ్చు లేదా బతకపోవచ్చు చెప్పలేదు, నేనైతే అని చెప్పేసి ఆమె రాసేసింది. ఆమె నిజంగా ప్రార్థన చేసుకున్న తర్వాత నిజంగా క్షేమంగా ఆ బిడ్డ బయటపడిందండి. ఆమె వచ్చినది నా భార్యతోటి, ఇదిగో మీరెవరు ప్రభు నమ్ముకున్నారు, మీ సేవకులా, సరిగ్గా మీ దేవుడే రక్షించాడు, ఈమెకి నేను పేరు పెడుతున్నాను గిఫ్టీ. అది మేము పెట్టింది కాదు, మేము పెట్టింది ఆ పేరు. ఏ హాస్పిటల్ అయితే డాక్టర్ అమ్మన్నదో ఆ డాక్టర్ అమ్మంటుంది, నేనే పెట్టుకుంటున్నాను గిఫ్ట్ అని పేరు, ఇది పిలవండి అని చెప్పింది. అదే నిక్నేమ్తో ఇప్పటికి ఆ పేరు ఉంచామండి. అదొక ఎందుకు ఉంచామంటే ఎక్కడో చోట అది సాక్ష్యం కలుగుతుందండి. దేవుని మన మహిమ కలుగాక. కాబట్టి గర్భములో చనిపోతున్న పిల్లలు కూడా దేవుడు బతికించగలడా? అవునండి, బతికించగలడు. దేవునికి స్తోత్రం కలుగాక. చాలామందికి పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉంటారు, తెలుసా? దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతసేపు అంటే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే కొన్నిసార్లు దేవుడు వారిని పరిశోధన చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు.
అబ్రహాము శారాలకి వృద్ధాప్యంలో దేవుడు కుమారులు ఇచ్చాడండి. ఇంకా మన బైబిల్ చూస్తుంటే హన్నాకి పిల్లలు లేకపోతే పోరాడి పొందుకోగలిగిందండి. అంటే ఇక్కడ పోరాడాలి, దేవుని అడగాలి, మంచిదే. కానీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఆ ఇచ్చేదాన్నే బహుమానము. ఆయన ఇస్తేనే అది బహుమానం. మనం తెచ్చుకునేది బహుమానం కాదండి. కృత్రిమంగా చేసుకునేది, కృత్రిమంగా పెంచుకునేది బహుమానం కాదు, కానీ ఆయన ఇస్తేనే బహుమానము. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని నామమున మహిమ కలిగాక. కాబట్టి లోపం అంటే దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఇద్దరి పట్ల కార్యం చేస్తాడు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి, రహస్యాలు ఉండకూడదు, వేరే స్త్రీని వేరే పురుషుని ఆశించకూడదు. వారు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారు మోకరిస్తే హన్నా ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేదా? అబ్రహాముకు దేవుడు ఇవ్వలేదా? అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అలాంటి గొప్ప నిశ్చయత దేవుడు బహుమానం ఇచ్చాడు మనకి. ఆ బహుమానాన్ని ఎలా పెంచాలనేది బైబిల్ చెప్తుంది. పేర బాలుడు, ఇక్కడ బాలికే, ఇక్కడ ఇది బాలిక ఏమైపోయింది? ఇక్కడ ఈ బాలిక ఎక్కడ ఉందండి? ఉందని చూద్దాం, లేదండి. సరే, ఆ బాలిక ఇప్పుడు బాలికే సందర్భం అయినా బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా పురుషుని దూషించి రాయబడింది, ఎక్కువ కూడా పురుషుని దూషించి రాయబడింది ఎక్కువ శాతం. ఒక ఆయన మత్తయి అబ్రహాము ఇసాకు యాకోబు 10 మంది కనంటే అన్నదానికి ఆమె ఆ రోజుల్లో పురుషులు కానీ ఎవరని చెప్పిందంట. ఆమె బైబిల్ అలా అర్థం చేసుకుంది. తర్వాత ఆడల కండ మొదలు పెట్టారని చెప్పిందండి. ఏం ప్రసంగం అంటే, ఏం ప్రత్యక్షత అంటే మహాబయలుపాటు అండి. మరి ఏమండి, బైబిల్లో లేని కార్యాలు ఇక్కడ అబ్రహాము కనంటే అబ్రహాము కనలేదు, అబ్రహాం భార్య కన్నదండి. కాబట్టి నా ప్రియమిస్తుదల్లా చాలా 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 చోట్ల బైబిల్ చూస్తాం. ఒక వాక్యం ఉంది బైబిల్లో, సామెతలు రాజులందరూ మాట రాయబడదన్నమాట. దావీదు రాజు లోపల ప్రవేశించిన మాట ఎడదగొట్టేసి దావీదు రాజు లోపల ప్రవేశించడం జరిగిందండి. దావీదు రాజులో ప్రవేశించడం ఏంట్రా బాబు అనిపించింది. తర్వాత చదివితే అది రెండు కలిపి మాట. అంతెందుకు, ప్రారంభంలో స్టార్టింగ్లో నాకు నేనే బైబిల్ చేసినప్పుడు మోషే అహరోను అంటే ఒక పేరు అనుకునేవాడిని నేను. ఎందుకంటే పక్కపక్కన ఉండే కదా ఈ మోషే అహరోను అంటే ఒక పేరు అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ప్రారంభంలో నేను చదువుతున్నప్పుడు మోషే ఒక దైవజనుడు, అహరోను ఒక సహోదరుడు, మరొక మిరియం ఉంది అని తర్వాత అర్థమైంది. పేర బైబిల్ మొదట స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాదు. జార్జ్ ముల్లర్ అంటే ఈ జార్జ్ ముల్లర్ కాదండి, మిషనరీ చేసి జార్జ్ ముల్లర్ ఉన్నాడు, డాక్టర్ జార్జ్ ముల్లర్ ఉన్నాడు, మిషనరీ. అతను 200 సార్లు బైబిల్ చదివాడండి. ఇంకా చదువుతూనే ఉన్నాను అన్నాడండి. దాన్ని బట్టి చూస్తే బైబిల్ చదివేశాను అనే దానికన్నా రోజు ధ్యానిస్తున్నాను అనే పదము చాలా ఉత్తమమైందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కానీ బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయండి, వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదండి, అన్యులకు కూడా దేవుడు అంటే ఇవ్వగలడు. నమ్మిట నివలతి సమస్తము సాధ్యమే. స్వస్థత అయినా, గర్భఫలమైన, ఆశీర్వాదమైన, అది ఆర్థికమైనదైనా, ఆరోగ్యమైన దేవుడు ఆ కార్యం చేస్తాడని ఎప్పుడైతే నమ్మగలుగుతామో దేవుడు దేన్నన్నా చేయగలడు. అసాధ్యమైనది యెహోవాకి ఏదైనా ఉందంటే సమస్తము సాధ్యమైంది. కానీ గర్భఫలము ఖచ్చితంగా యెహోవాయే ఇస్తాడు. ఇచ్చే వరకు ఎదురు చూడాలి. పక్క త్రావుకి వాటికి వీడికి వెళ్ళిపోకూడదు. ఒకసారి శారకి డౌట్ వచ్చేసి ఏం చేసిందంటే, నువ్వేదో నాకు పిల్లలు పుట్టలేదు, నువ్వేం చేయాలి, వెళ్ళి ఆగరతోటి పిల్లల్ని తీసుకొచ్చేయమని చెప్పేసింది. అదేంటంటే అది బైపాస్ అయిపోయింది అండి. ఆ బైపాస్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచమంతా అడ్డగాడిదలు తయారయ్యారు. నాకు క్షమించిన మాట బైబిల్ చెప్తుంది అండి, ఈ పరిస్థితులు బైబిల్ చెప్తుంది. ఆ బైపాస్ వల్లనే అడ్డగాడిద వల్ల ఏముందంటే ప్రపంచం నాశనం అవుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. బైబిల్ దాన్ని ఏకీపిస్తుందంటే దాన్ని ద్వేషిస్తుంది ఆ విషయంలో. కాబట్టి ఆయనను అబ్రహాం వేడుకున్నాడు కాబట్టి తను నీ కుమారుడే కాదు కాబట్టి అతను రాజులు వస్తారు, గొప్పవారు వస్తారు, కేవలం తింటారు బతుకుతారు తప్ప పరలోకం వారికి లేదని చెప్పేశాడు యేసుప్రభువు. కాబట్టి పరలోకం ఎవరికంటే మారు మనసు పొందిన ఏ వ్యక్తికైనా పరలోకం ఇవ్వబడుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. తిరిగి జన్మించిన వారికి దేవుడు రాజ్యం ఇస్తాడు. కాబట్టి పిల్లలు దేవుడు ఇచ్చాడండి. ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తే బైబిల్లో 2-3 చోట్ల చెప్పింది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం రాయబడింది. ఓకే, ఆయన ఇస్తున్నాడు. కానీ ఆ ఫలాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 కార్యాలు చూద్దాం. బైబిల్లో 1, 2, 3 చూద్దాం. సరిగా పెంచిన తల్లులు కనిపిస్తారు మనకి, సరిగా పెంచని తల్లులు కూడా కనిపిస్తారు బైబిల్లో. ఏమండి, సరిగా పెంచిన పిల్లలు కనిపిస్తారు, సరిగా పెంచని పిల్లలు కూడా కనిపిస్తారు. క్రైస్తవులు మనం ఏం చేయాలంటే సరిగా పెంచిన తల్లుల యొక్క సలహాలు తీసుకుంటూ, సరిగా పెంచబడిన పిల్లల యొక్క జీవితాలు మాదిరిగా తీసుకుంటే ఖచ్చితంగా మన పిల్లలు మనకది ఉపయోగపడద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి బైబిల్లో బాలుడు నడవలసిన త్రోవను
నేర్పము. నేర్పవలసిన బాధ్యత ఎవరిది? పాస్టర్ది కాదండి. మొట్టమొదటి తల్లిది. మొదటి హస్తము తల్లిది, తర్వాత తండ్రిది, తర్వాత ఉపాధ్యాయునిది, ఆ తర్వాత ఎక్కడో చోట సువార్త పట్టబడినప్పుడు అది సేవకుడు ఆధీనంలోకి వస్తారు. అప్పుడు సేవకుడు వారిని జాగ్రత్త వాక్యం చేత మెల్లిగా సిద్ధపరిచి నీతిని వాక్యాలు బోధిస్తూ మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ క్రమములు, కార్యాలు, లోబడుచ ఇవన్నీ కూడా సంఘంలోకి వచ్చినప్పుడు అవన్నీ ఏర్పడతాయి. కానీ దాని ముందు తల్లి దగ్గరే బిడ్డ నేర్చుకోవాలి, తండ్రి దగ్గర నేర్చుకోవాలి. ఆ రెండు అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడు అనగా స్కూల్లోనే ఎక్కువ టైం జీవిస్తారు వాళ్ళు, ఆ స్కూల్ దగ్గర నేర్చుకోవాలి. ఉపాధ్యాయులు సరైన వారైతే మంచి ఉపాధ్యాయం పొందుకుంటారు, చెడ్డవారైతే చెడిపోతారు. మంచి తల్లి అయితే మంచి ఉపాధ్యాయం పొందుకుంటారు పిల్లలు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, మోషే తల్లి కోసం ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. ఈయన మోషే తల్లి పేరు ఏంటండి? మర్చిపోయినప్పుడే మోషే తల్లి పేరు ఏంటండి? యెకోబేదు అండి. చూడండి, యెకోబేదు తన కుమారుడిని మోషేకి తల్లి ఎలా అంటే ఆమె ఆ కన్నా సమయంలో 3 నెలలు దాచిందండి అక్కడ. ఆ 3 నెలల తర్వాత దేవుడు అన్నాడు వచ్చి నాకు ఇచ్చేసే అన్నాడు. అప్పుడు చెంబుపెట్టులో పెట్టి విడిచిపెట్టేశారు. చూడండి, ఆ తర్వాత మోషే ఎక్కడ పెంచబడ్డాడంటే శత్రువింట్లో పెంచబడ్డాడు. దేవుడు శత్రువింట్లోనే పెంచాడండి. శత్రువు అన్ని చోట్ల వెతికాడు కానీ తన ఇల్లు మర్చిపోయాడండి. ఎందుకంటే దేవుడు చాలా తెలివైనడు కాబట్టి శత్రువింట్లో పెంచాడు. మీకు తెలుసా, ఆ శత్రువింట్లో ఫరో ఇంట్లో పెంచబడుతున్నప్పుడు మోషే యొక్క తల్లిని తీసుకొచ్చాడు అక్కడికి. ఆ తల్లి తన పాలు ఇవ్వడానికి, చూసుకోవడానికి జీవితం పుచ్చుకుందండి. తెలుసా, ప్రపంచంలో ఒకే ఒక అవకాశం ఏ తల్లికి లేని గొప్ప భాగ్యం దొరికింది. తన సొంత బిడ్డకి సొంత తల్లి పాలిచ్చి పెంచడానికి ఒక ఆయవలే ఆమె వచ్చింది. అంటే ఆమె అక్కడ పాలిచ్చి పెంచడానికి, ఇంకా చెప్పండి, దేవుడు తీసుకొచ్చి సెక్యూరిటీ ఉన్న ప్రదేశంలో పెట్టాడు కుమారుడిని, తల్లిని కూడా. దేవునికి స్తోత్రం కలగాక. తెలుసా అతడు ఎవడో తెలుసా? 20 లక్షల మందికి ఒక మహా గొప్ప ప్రవక్త అండి అతడు. అందుకే అతన్ని, ఆ బిడ్డని ఆ నైలుదిలో పడేసినప్పుడు, లేక ఆ నైలుదిలో పిల్లలు నరుకుతున్నప్పుడు ఆ మాంసం తిన్న ముసళ్ళు ఏమవుతున్నాయి తింటూ బలిచాయి కాబట్టి అదే నదిలో దేవుడు విడిచిపెట్టమన్నాడు. ఏ నదులు అయితే పిల్లలు నరికి పడేస్తున్నారో, ఏ నదిలో కిందైతే భయంకర ముసలు ఉన్నాయో అదే నదిలో, నైల్ నదిలో విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు. ఏ తల్లినా తండ్రి అయినా అక్కడే పరీక్షించబడుతున్నారండి. దేవుడు ఏదడిగితే అది ఇచ్చినప్పుడే దేవుడు వారిని క్షేమంగా ఉంచగలుగుతాడు. కానీ వారు తెగించారు, వదిలేశారు. మీకు తెలుసా, ఆ కింద ముసళ్ళు కూడా దాన్ని తాకలేకపోయాయి. దానికి కారణము అతడు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుని చేత పంపబడిన గొప్ప దైవజనుడై ఉన్నాడు. కాబట్టి సేవకుడు పుట్టుకతోనే దేవుడు ఎన్నుకుంటా వస్తాడండి. సమయం వచ్చినప్పుడు బయలుపరుచుకుంటాడు, సమయం వచ్చినప్పుడు జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. లోకంలో పడినా ఎక్కడ పడినా దేవుడు వాడిని పట్టి తీసుకుని వస్తాడు, తన సేవ కోసం బలంగా వాడుకుంటాడు. అది ఆయన కార్యమైన దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి మొదటి తల్లి మోషే. ఈ మోషే అనే ఆ మోషే యొక్క తల్లి యెకోబేదు సొంతంగా పాలిస్తూ ఏం పెంచిందంటే, నువ్వు ఎబ్రీయుడివి, నువ్వు ఐగుప్తుడి కావు, నువ్వు కారణ జన్ముడివి, నీ జన్మకు ఉద్దేశం ఉంది, నీకు ఒక పని ఉంది. నువ్వు పెద్దబడిన తర్వాత ఈ ప్రజలను విడిపించడానికి దేవుడిని ముందే వాగ్దానం చేశాడు, నేను వారిని ఐగుప్తుల నుంచి విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడబోతుంది అని చిన్నప్పటి నుంచే, ఏదో ఉగ్గుపాలతో అంటారు చూడండి, అగ్గుపాలతోనే అన్నీ నేర్పించిందండి. పెద్దవాడయ్యాడు, ఐగుప్తు భాష నేర్చుకున్నాడు, జ్ఞానవంతుడయ్యాడు. మీకు తెలుసా, ఐగుప్తులో ఉన్న సైన్యానికి ఆ గొప్ప సైన్యానికి ఇతను ఫిర్యాదు ఇచ్చేవాడు అంటండి. మహా గొప్పవాడు, అన్ని భాషలు అతనికి వచ్చాడు. కానీ తన జ్ఞానము చేత వాళ్ళు విడిపిద్దామని చూశాడట. ఒక్కని ఐగుప్తుని ఏం చేశాడు, ఒకని కొట్టి చంపి పాతి పెట్టాడు. అక్కడ పారిపోయాడండి. ఎప్పుడైతే పారిపోయాడో దేవుడు మళ్ళీ అతను దర్శించి తనకున్న జ్ఞానమంతా విడిచిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి సేవని ముగించాడు అతని ద్వారా. దేవుని నామమున మహిమ కలుగాక. ఏ కారణం వల్ల పిల్లలు పుడతారో మనకు తెలియదు, కానీ ప్రతి జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంటుందండి. నా జన్మ వెనుక, నీ జన్మ వెనుక, ఇదిగో ఇక్కడ జన్మించిన బిడ్డ వెనుక, ఇప్పుడు పుట్టబోతున్నది, ఈ రాత్రి పుట్టబోయినది, లేదా నేను రాత్రి పుట్టినది, లేదా ఈ పగల పుట్టిన బిడ్డ వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంటుందండి. దేవుడు ఊరికనే పుట్టించాడండి, వారి వలన దేవుడు మహిమపరచబడాలి. ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎవరు బహుమానం అనేది? ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చిన బహుమానాన్ని యెకోబేదు ఆయనకే ఇచ్చేసిందండి. ప్రభువు నామమున మహిమ కలుగాక. అంటే తను బాగానే పెంచింది, చక్కగా పెంచింది,
యుద్ధం చేయగలిగాడు, కొట్టగలిగాడు. తర్వాత అతను పారిపోయాడు. తర్వాత దేవుడు దర్శించాడు, మళ్ళా వచ్చాడు. చూడండి, నేను అన్నాడు మాట. ఐగుప్తులో ఫరో తర్వాత అతడే ఫరో కాబోతున్నాడండి. లోక భోగాలన్నీ ఆయన పొందుకోబోతున్నాడు తెలుసా. ఆ లోక భోగాలనికి దగ్గరగా, మెట్టుకు దగ్గరలో ఉన్నాడు. అయితే అదేం చెప్పాడు ఎబ్రీ పత్రికలో? క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని. ఫరో కుమారుడు అనిపించుకుని ఇష్టం లేదు, కానీ తనంట ఆ సింహాసనం తన్ని ఏం చేశాడట? మట్టి తొక్కేవారితో సహవాసం చేశాడు. అంటే ఇశ్రాయేలుతో సహవాసం చేశాడు. ఓ మాట చెప్పన, కిటికీలను చూశాడు ఫరో. ఇదిగో బానిసలు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఇశ్రాయేలు అన్నాడు. అదే కిటికీలో చూశాడు మోషే, ఇలా బానిసలు కాదు, ఒక రోజున వీరు విడుదల పొందుతారు అని చెప్పాడు దేవుడు. అదే ప్రత్యక్షత వెళ్ళాడు. చూడండి, ఆ భోగాలన్నీ పక్కన పెట్టి మట్టి తొక్కుడితో మట్టి తొక్కి సైన్యములు కలిసి తాను నేను ఎబ్రియుణ్ణి లేక నేను యూదుణ్ణి అని బయలుపడుతూ జీవించి చివరికి అతడు ఫరో సైన్యాన్ని సమస్తాన్ని ధిక్కరించి ఆ సైన్యం తీసుకుని బయటకు తీసుకొచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగాక. గొప్ప దేవుజనుడు అండి. ఇశ్రాయేలు ప్రజలందరూ బయటికి రావడం కారకుడే మోషే అనబడ్డాడు. మోషే వల్లనే ఐగుప్తులో నుంచి గొప్ప కార్యాలు జరిగాయి. ఆకాశం మన్నా కురిపించబడింది. మరి పలకలు వచ్చేయండి, వారికి ధర్మశాస్త్రం వచ్చిందనేది కారణం మోషే. దానికి కారణము అంటే పదార్థాలు వచ్చేయండి కారణము మోషే కారణము. ఎర్ర సందును పాయలేదండి కారణము మోషే కారణము. ఆ రోజు అరణ్యములో మహామన్న కురిపించబడిందంటే మోషేయే కారణము. అంటే మోషేని బట్టే అక్కడ దేవుడు అగ్నిస్తంభాన్ని మేఘస్తంభం పంపించి గొప్ప రూపరుచుకున్నాడు, గొప్ప సేవ చేశాడు. అతని జన్మ వెనక ఒక ఉద్దేశం ఉన్నది. జన్మించిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేయాలండి. వారు మంచి ప్రార్థనా పరులైతే, అది తిరిగి జన్మించిన వారైతే, వారు ప్రభువు నమ్ముకున్న వారైతే, వారు రోజు బైబిల్ చదివేవారైతే, వారు మోకాళ్ళ మీద ఉన్నట్లయితే. ఒకరోజు మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, ఒక సేవకుడి ఇంట్లో అనమాట. తెరగట్ల 3 గంటలకి మేము లేచి ప్రేర్ చేసుకున్నాం. అదే సమయంలో మా ప్రేయర్ అయిపోయింది, కూర్చున్నాం. ఈలోపు ఆ పాస్టర్ వచ్చి ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆమెకు చిన్న బేబీ, ఇంత వయసు ఉంటుంది అంత బాబు, మెల్లగా వచ్చి ఆ తండ్రి పక్కన మోకరించి ప్రార్థన చేస్తుందండి. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది అది. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు కూడా అందులోకి వస్తారు. తల్లిదండ్రులు మంచి పాటలు పాడేవారైతే వారు కూడా అందులోకి వస్తారు. తల్లిదండ్రులు బూతులాడేవారైతే వాళ్ళు కూడా బూతులాడతారు. తల్లిదండ్రులు ఏమండి తిట్టేవారు, కొట్టేవారు, వెళ్ళి బాధేవారైతే పిల్లలు కూడా వెళ్ళి బాధేస్తారు, బాధ వచ్చేస్తారు. అమ్మ నేను పెద్ద నెరవేర్చానమ్మా చెప్పుకొస్తుంది మళ్ళీ. అంటే తల్లిదండ్రులే సరిగా లేకపోతే పిల్లలే అక్కడ తల్లిదండ్రులు మొదట మాదిరిగా ఉన్నారు. చూడండి, మనకి సరిగ్గా నేర్పబడకపోతే ఒక మంచి తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు. ఒక మంచి తల్లిగా ఉన్నాడు, ఆయన దేవుడు. వాక్య వద్దకు వస్తుంటే ఒక సరైన తల్లి లేకపోయినా, సరైన తండ్రి లేకపోయినా, ఈరోజు రాత్రి సరైన తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. సరైన తల్లి ఉన్నది, తల్లి అయినా మరుచుడు కానీ నేను మరవనని చెప్పిన ఒక దేవుడు ఉన్నాడు పేర. అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదువుతుంటే ఆయన గొప్ప ఆత్మచేత వారు నడిపిస్తాడు. కాబట్టి మోషే యొక్క తల్లి ఏం చేసిందంటే ఆమె మంచి ప్రార్థనాపరులండి. ఆమె ప్రార్థనాపరురాళ్ళు. ఇశ్రాయేలు మధ్య జరుగుతున్న కార్యాలు తెలుసుకుని ప్రార్థన చేసేది. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో అదే కుటుంబంలో మోషే జన్మించాడు అండి. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం కలగాక. తల్లి నడిపించిన త్రోవలో ఉన్నాడు కాబట్టి పెద్దవాడైపోయినా వృద్ధుడైపోయినా కానీ దేవుడు విడిచిపెట్టకుండా అతడు చివరి వరకు దేవుని కోసం నిలబడినటువంటి గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. పాత నిబంధన 5 పంచకాండములు 5 కాండలు కారకొడాడు ఆయన. దేవునికి స్తోత్రం కలగాక. రెండో వ్యక్తిని చూస్తున్నాం మనం బైబిల్లో. సరిగా పెంచబడిన తల్లులు, సరిగా పెంచబడిన పిల్లలు. ఇక్కడ యాకోబు మరియు మోషే. రెండోది బైబిల్లో సమూయేలు గ్రంథంలో కనిపిస్తారు మనకు. వాక్యం చదవకలేదు. అక్కడ హన్నా కనిపిస్తుంది. హన్నా పెనన్నా. ప్రైజ్ ది లార్డ్. హన్నాకి పిల్లలు లేరు, కానీ రోషం వచ్చింది. గొడ్రాలుగా మాత్రం ఉండకూడదు, ఈ నింద నాకు ఉండకూడదని వెళ్ళి రాత్రంతా గోజాడుతుందండి. పిల్లలు లేకపోతే అక్కడ కూర్చుండ కాదు, ఏం చేయాలట? గోజాడాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ గుమ్మ మీద ఆ గుమ్మ మీద కూర్చొని ఊళ్ళు విషయాలు మాట్లాడుకునే దానికన్నా ఆ 10 మాటలు 20 మాటలు పక్కన పెట్టి అక్కడే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా హన్నాకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వు, నువ్వు పక్షపాతం లేని దేవుడు అని దేవుడి దగ్గర రోషంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈరోజు సరిగ్గా అడక్కపోవట్లేదు కాబట్టి కొంతమంది అడిగినా కానీ డౌట్ ఏంటంటే అడిగాము కానీ అది ఎత్తడేంటి ఆయన అంటే ప్రార్థన మాత్రం కోటలు దాటేస్తాయండి. బలంగా ఉంటాయి, పదాలు సూపర్గా ఉంటాయి, బలంగా ఉంటాయి, సోలాలో గుచ్చుకుపోతాయి ఏంటుంటే మనకి. కానీ అంత అయిపోయాక ప్రార్థన చేసాం కానీ దేవుడు ఇస్తాడేంటి? ఒక ఆమె అలాగే ప్రార్థన చేసిందంట. ఏమని? ఆ కొండ తొలగిపోమని చెప్పాడు కదా అని చెప్పి ప్రార్థన చేసిందంటండి.
ప్రార్థన చేసి నిమిషం కొండ చూసుకునేదంటండి. ఇంతకేంటంటే ఆమె నన్ను నమ్మలేదు. నమ్మగలిగితే సాధ్యమంటారా? విశ్వాసం మీదట ఏదైనా సాధ్యమా? సమస్తము సాధ్యమండి. విశ్వాస వీరులు ఎవరికైనా విశ్వాసం తక్కువ ఉంటే విటమిన్ హెబ్రీ పత్రిక 11 అధ్యాయము మంచి విటమిన్ అండి. అది సిబి ఏదో విటమిన్స్ ఉంటాయి కదా, అవన్నీ హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చదువుకుంటే మనకి ఏదైతే విటమిన్ తక్కువ ఉందో విశ్వాస వీరులు అక్కడ ఉన్నారండి, ప్రార్థనాపరులు అక్కడ ఉన్నారండి, అగ్ని బలం చల్లార్చిన వారు ఉన్నారండి, పునరుద్ధానం పొందినటువంటి వారు ఉన్నారండి, వారు లోకాన్ని జయించిన పరిశుద్ధులు ఉన్నారండి అక్కడ. అలాంటి ఆ పట్టిక చదవగలిగితే కొంచెం బూస్ట్ వస్తుందేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం చదవం, ఎందుకంటే మనము చదవం. అదే సీరియల్గా కూర్చొని సీరియస్గా చూడగలుగుతాం, ఫోన్లో చూడగలుగుతాం. ఈరోజు ఏం టైం లేకపోతే పబ్జి గేమ్స్ అనో లేకపోతే ఏ గేమ్స్ అనో ఏయో టెంపుల్ గేమ్స్ అనో తెగ ఆడేస్తున్నారు ప్రజలు. నేను తప్పట్లేదు వేరా, మంచి జ్ఞానం మంచిదే, కానీ అదే సమయంలో దేవునితో గడుపుతున్నావా అని అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సీరియల్ కుటుంబం అనమాట, మొత్తం కుటుంబం అంతా సీరియల్ చూస్తారంట అండి. వాళ్ళు అర్జెంటుగా వంట చేసుకుని 7 గంటలు కూర్చోపోతారట. దాని తర్వాత టెన్షన్ ఏంటంటే పోయిన వారం అక్కడ ఏం జరిగిందో, అదేం జరిగిందో, ఇదేం జరిగిందో, ఈ మైండ్ అంతా అక్కడే ఉంటుంది, మైండ్ సెట్ అంతా. అందుకే మైండ్ చేంజ్ అవ్వాలండి, మారు మనస్సు పొందాలి. ఆ విషయంలో నువ్వు పరలోక వాతావరణం నింపబడాలి. మన పౌర హక్కు పరలోకం ఉంది, భూమి మీద లేదండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి హన్న ప్రార్థించింది, విశ్వాసంతో పొందుకున్నది. బిడ్డ ఒక మగబిడ్డ పడ్డాడు. ఆ మగబిడ్డ పేరు ఏంటండి? సమూయేలు. ఇశ్రాయేలుకి మొదటి ప్రవక్త సమూయేలు అంటండి. సమూయేలుని చాలా పద్ధతిగా పెంచిందంటండి. చిన్న వయసు వచ్చినప్పుడే వెంట పెట్టుకుని దేవుని మందిరం తీసుకొచ్చిందంటండి. మనం ఏమంటాం, చిన్నపిల్లలు దేవుని మందిరికి ఎందుకంటే వాళ్ళకి ఏమీ వాళ్ళు అలరా చేస్తారు. మీకు తెలుసా, చిన్నపిల్లలు కూడా దేవుని మందిరంలోకి రావాలండి. సాధారణంగా కొన్ని చర్చిలు ఎలాగుంటాయంటే, మేము చూస్తున్నాం కదా అక్కడక్కడ పైన, ఇప్పుడు మా చర్చ్ అయినా మీ చర్చ్ ఎవరి చర్చ్ అయినా పైన ప్రార్థన జరుగుతుంటే చర్చిలో ప్రార్థన ఉంటారు. అమ్మ నాన్నలు, పిల్లలు ఎక్కడ ఉంటారండి? రోడ్ల మీద ఆడుకుంటారండి. లేకపోతే ఒకసారి అలాగే మా చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఒకడు ఏం చేసి అనుకుంటారు, బండికి తాళం పెట్టడానికి ఇనుపులు గుచ్చేసేటి మొత్తానికి, ఇంకా అదే పనిలో ఉన్నాడు. ఇంకోడే మొక్కలు పీగేసాడు. ఇంకోడేమో క్రికెట్ ఆడుకుంటారు రోడ్డు మీద. నాకు అనిపించింది, ముందు ఇలక్క చెప్పాల్సిన ఎవరు చెప్పాలి? వారొక్క తల్లిదండ్రులకి చెప్పాలని గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సెట్ అయిపోయారు అందరూ. ఇప్పుడు చర్చిలో ప్రార్థన జరిగితే పిల్లలు కూడా ముద్దుగా కూర్చుని చక్కగా వారు పాటలు పాడటం, వాయిద్యాలు వంచడం నేర్చుకుంటారండి. అంటే మనమే చెప్పవలసి ఉంది. మనకేంటంటే చెబితే రేపు నుంచి వచ్చే వారం నుంచి చర్చికి రారు. ఎందుకంటే ఇప్పుడు పేటకి ఇంటికి పక్కకి అన్ని చోట్ల చర్చిలో కుక్కలకు లేచిపోయాడు, బైక్ లేచిపోయాడు. ఇప్పుడు అని దెబ్బలాడుకుంటాడు, వెళ్ళిపోతే ఉన్నాను అనమాట. నువ్వు కాకపోతే నేను కాదు నువ్వు అని చెప్పి అని వీళ్ళ మీద కోపగించి వాళ్ళ మీద కోపగించి చర్చిలు తిరిగేస్తారు. ఇందాక అయ్యగారు చెప్పారు, నా గురువు ఒక్కడే గుడి ఒకటే. చాలా బాగుందండి అయ్యగారు, దేవుని దీవించిన కాక. ఈరోజు విశ్వాసులు గుళ్ళు మార్చేస్తారు, గురువుని మార్చేస్తారు. సంవత్సరం ఒక పాస్టర్ ఉంటాడు, ఒకడికి మళ్ళా 3 సంవత్సరాలు ఒక పాస్టర్ మారిపోతుంటాడు. నేను కూడా ఒకే పాస్టర్ రక్షింపడ్డాను. నాకు పాస్టర్ గారు సింధి గారు చెప్పి బాంబేలో ఉంటాడు ఆయన వర్తమానం చేత నేను పట్టబడ్డానండి. దేవునికి స్తోత్రం కలిగాక. అప్పటి నుంచి ఇప్పుడు ఒకడే పాస్టర్, నాకు ఏ పాస్టర్ కింద లేనండి. ఆయన ఎక్కడో ఉంటాడు, మహారాష్ట్రలో ఇక్కడ ఉంటాను, ఎప్పుడో కలుసుకుంటాం. ఆయన పెత్తనం నా మీద ఉండదు, నా పెత్తనం ఆయన ఉండదండి. అలాగే నీ సంఘం ఆయన కూడా కాదు, ఏకలేవుడిగా ఏదో ఒంటరిగా ఉన్న నార్మిల్గా ఆది నుంచి కూడా నేనే కట్టుకుంటూ వాయిద్యాలు వేయించుకుంటూ, ఇదిగో ఈ పేటలోనే పెట్టాం స్థాలకాలం, చాలామంది తెలుసు మాట. ఆ విధంగా కట్టుకుంటూ దాంట్లో మళ్ళీ పోరాటాలు, మరణాలు, నిందలు, అవమానాలు, చిలుకులు ఎన్నెన్నో జరిగాయి. అయినా కానీ దేవుడు సిగ్గుపరచలేదు. దేవుడు తన వాక్యాన్ని రుచిపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా. కాబట్టి హన్న ప్రార్థించింది, సమూయేలు తీసుకుంది, సమూయేలు బయలుదేరాడు. సమూయేలు చిన్నప్పుడే తీసుకొచ్చి దేవుని మందిరం విడిచిపెట్టేసిందండి. ఏ తల్లైనా పిల్లల్ని దేవుని మందిరం విడిచిపెడతాదా? ఆమె విడిచిపెట్టిందండి. అంత ధైర్యం రావాలి అంటే ఈ పిల్లల్ని సరిగా సండే స్కూల్కి పంపించే బాధ్యత తల్లిది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆ బిడ్డ సరిగా పెంచింది. సమూయేలు ప్రవక్తగా మారిపోయాడండి. గొప్ప ప్రవక్త అయ్యాడు, మహా గొప్ప ప్రవక్త. దేవుడు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అంటే ఒక మంచి తల్లి, ఒక మంచి ప్రార్థనాపరుల తల్లి. ఆ తల్లి పిల్లలు విడిచిపెట్టలేదు కానీ గాలికి దేవుని ప్రభు శిక్షలోను ప్రభుక బాధలోను పౌలు చెప్పినట్లుగా ఆమె పెంచిందండి. తర్వాత మూడోదిగా మనం చూస్తున్నాం, బైబిల్లో యోహాను ఉన్నాడు, శిష్యుల్లో యోహాను ఆఖరివాడు. తెలుసా మీకు?
ఆఖరివాడు, అందరికంటే ఆఖరి చనిపోయాడు. ఆయన కోసం చరిత్ర చెప్పడానికి టైం లేదు, కానీ వాస్తవానికి ఆ 24 గంటలు నూనెలో వేసిన చనిపోకుండా బతికినటువంటి మహా గొప్ప చివరి అపోస్తుడు మరి యోహాను. ఆ యోహాను తల్లి కూడా ఆ బిడ్డకి చిన్నప్పుడు అంటండి ఎత్తుకొని గోరుములు తినిపిస్తుంట అన్నాడట. ఏం చెప్తాడు? ముద్ద పెట్టుకో, ఇదిగో కొంచెం తిను అని చెప్తుంట. ఇదిగో మా దేవుడు గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, ఇదిగో అరణ్యంలో అద్భుతాలు చేశాడు, ఆకాశమన్నాని కుమరించాడు, ఇశ్రాయేలు మన పితరులు తిన్నారు అని చెప్తున్నాడట. చెప్తుంటే అప్పుడు అన్నాడంట, అమ్మ ఆగాగు, పైన దేవుడు ఆ వంట చేయడానికి పొయ్యిలు పెట్టుకున్నాడా అని అడిగాడట. అన్నదంటే దేవునికి పొయ్యిల మంటలు గ్యాసులు సంబంధం లేదు, దేవుడు పలికితే చాలు అని చెప్పాడట. ఆమె చెప్పింది. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆమె ఏమి నేర్పిందంటే, దేవుడని యెహోవా ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బహుజనం పోషించాడు అని చెప్పిన మాట మైండ్ ఉండిపోయిందంటే. ఆ కార్యాన్ని కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఆ రొట్టె తీసుకుని విరిచి పంచిపెడుతున్నప్పుడు స్వయంగా దగ్గరుండి దాన్ని చూసిన వాడే అతను అంటండి. దేవునికి స్తోత్రం కలగాక. పాతనములు యెహోవా దేవుడు ఆకాశ రొట్టెను కుమరించాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు 1000 మందికి 5 రొట్టెలు పంచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలగాక. మీకు తెలుసా, 5 రొట్టెలు 2 చేపలు చిన్న బాడు డిబ్బీలో ఉన్నాయి, అంటే బాక్స్లో ఉన్నాయండి. మీకు విషయం చెప్పిన 3 రోజుల ప్రసంగానికి వాడు తినటం కూడా మర్చిపోయాడండి. 3 రోజుల ప్రసంగం కొండ మీద, 3 రోజుల ప్రసంగానికి ఆ చిన్నపిల్లడు తింటాం మానేశాడు. సాధారణంగా మన చర్చిలో వాకి చెప్తూ ఉంటాం, పిల్లలు తింటూ ఉంటారు, మేస్తూ ఉంటారండి. మళ్ళీ తల్లి కూడా ఏం చేద్దే, ఒకటి పెడతా ఉంటుంది. అయిపోయిందా, ఇదిగో తిని బిస్కెట్, ఇదిగో ఇంకో బిస్కెట్, ఇదిగో పాప్కార్న్ తిను, ఇదిగో తిని పెడుతుంటాడు, వాళ్ళు తింటూ ఉంటాడండి. ఆ పాప్కార్న్ ప్రసంగం అయిపోద్దా, ప్రార్థన అయిపోద్ది, ఈడు ఆపడండి. అలాగుంటాయి. కానీ మన బైబిల్లో యేసు వారి ప్రసంగానికి 3 రోజులు ఆ చిన్నపిల్లడు తల్లి ఇచ్చిన డబ్బాని మొత్తం మర్చిపోయాడట. అప్పుడు ఎవరి దగ్గర ఉందంటే ఇదిగో ఒకటి దగ్గర ఉందని చెప్పి 3 రోజులు అయిపోయిన ఆ యొక్క రొట్టె ముక్కలు, ఆ రొట్టెలు, ఆ చేపలు, సాధారణంగా చేపలు నిలవండి వాసన వస్తాయి. అక్కడ ఏసీ ఫ్రిడ్జ్లు ఏమి లేవండి ఆ రోజులో. అదంతా అరణ్యము, అదంతా భయంకర ఏంటది అడవి లాంటిది అనమాట. దాన్ని తీసుకుని ఆయన ప్రార్థన చేసి ఇస్తే ఆ రొట్టె అని చేతిలో తయారయ్యింది. తినగా రొట్టె అన్ని తినగా మిగిలిపోయినట్టండి. గొప్ప యోహాను సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగాక. తల్లి నేర్పిస్తే మోషే తయారాడు, తల్లి నేర్పిస్తే సమూయేలు తయారయ్యాడు, తల్లి నేర్పిస్తే ఆఖరి ప్రవక్తగా ఉండి పద్మాసి దీపంలో దేవుని చూస్తూ ప్రకటన గ్రంథం రాశాడు, భవిష్యత్తు గ్రంథం రాశాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక ముగ్గురిని పరిచయం చేస్తున్నాను. సరిగా పెంచిన తల్లులు కూడా బైబిల్ ఉన్నారండి. ఇప్పటిదాకా మనం సరిగా పెంచిన తల్లులు, సరిగా పెంచబడిన పిల్లలు చూస్తాం. ఇప్పుడు సరిగా పెంచిన తల్లులు ఉన్నారు, సరిగా పెంచబడిన కుమార్తెలు కూడా ఉన్నారు. దాంట్లో మనం చూస్తే అహాబు, యెజెబెలు, వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి కూడా ఈ వ్యక్తి అహాబ్ అనే వ్యక్తి ఒక అన్యురాలు పెళ్లి చేసుకున్నాడు, విగ్రహారం చేసుకున్న ఆమె వస్తూ ఏం చేసిందంటే, సారి తెత్తది ఎవరన్నా, ఇదేం తెచ్చింది తెలుసా మీకు, పెద్ద విగ్రహం పట్టుకొచ్చింది. బయలుదేవతను తీసుకొచ్చి అక్కడ పరిచయం చేసిందే ఈమె యెజెబెలు. ఈ యెజెబెలు కాలంలో అహాబు, యెజెబెలు యొక్క పిల్లలు సరిగా పెంచబడలేదండి, వారు పూర్తిగా చెడిపోయారు. అందుకే తర్వాత కాలంలో ఈ యెజెబెలు పుట్టిన పిల్లల్ని దేవుడు హతమార్చడం జరిగింది. తర్వాత మనం చూస్తున్నాం, కొత్త నిబంధనలో ఒక మంచి పండుగ వచ్చింది, అంటే ఒక జన్మదినం వచ్చింది. ఫరో హెరోదు యొక్క జన్మదినం జరుగుతుంది. ఆ జన్మదినానికి వాక్యం చెప్పడానికి యోహాను పిలిచారట. యోహాను వచ్చాడు, వాక్యం చెప్పేశాడు, అంతా అయిపోయింది. ఒక మాట చెప్పాడు, ముందు నీ భార్య కానీ ఇంకో భార్యతో ఉన్నావు, ఇది అక్రమ సంబంధం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు నీ తమ్ముడైన పిలుపు భార్యని నువ్వు ఉంచుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదని చెప్పాడు. ఈలోపు హెరోదియా బాగా కోపగించి మనసులో పెట్టుకుంది. టైం వచ్చింది. బైబిల్ చెప్తుంది పేరా, దేవుని వాక్యం చెప్తుందంటే ఆమె తన కుమార్తెకి నాట్యం నేర్పించిందంటే. ఆ నాట్యం ఎలా ఉపయోగపడిందంటే ఆమె పగ తీర్చుకోవడానికి ఉపయోగపడిందంట. బైబిల్ చూస్తాం, బైబిల్లో మనం చూస్తాం. ఒక్క వాక్య భాగం చూద్దాం, సమయం లేదు పేర. చూడండి, మత్తయి సువార్త 14:6 చదవండి పేర. 6 సరిపోతుంది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 14:6. నాట్యమాడి సంతోషపరిచిన కనుక వాగ్దానం చేశాను. ఎవరితో ప్రేరేపించబడిందండి? ఒక తల్లి ఏం కోరింది తెలుసా? ఇంకా చదువు, అక్కడ ఉంది. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడింది. బాప్తిస్మా యోహాను తల నరికేసి పలుములో పెట్టి నాకు అప్పగించు అని మాట ఒక చిన్నది అన్నది అనుకుంటున్నారా? కాదు.
చిన్నదానికి ఏమీ తెలియదు, నాట్యమడింది. అంటే ఒక తల్లి తను ఎలా పెంచిందంటే పగతో పెంచింది. పిల్లల్ని ఎప్పుడు కూడా పగతో పెంచకూడదు. ఆ తల్లి పగతో పెంచింది కాబట్టి సమయం వచ్చింది, నాట్యమడింది. సరైన సమయంలో అక్కడ లాక్ చేసింది. రాజు మాట ఫరోక లేకపోతే హెరోదు యొక్క మాట తీసుకున్నది. ఆ తర్వాత ఏం కోరిందంటే ఆమె వెళ్ళి, అమ్మ రాజుగారు ఏదో బహుమానిస్తా అంటున్నారు, ఏం అడగమంటావు? ఇదని టాయ్ లాంటి బొమ్మ అడగమంటావా? అది ఏం అడగొద్దు, ఒక తలకే అడుగు. ఎవరి తలకే? బాప్తిస్మా నరికి పలుములో పెట్టి నీకు ఇమ్మాను. ఒక చిన్న కోరిక అది. ఒక తల్లి నేర్పిన దాన్ని బట్టి బైబిల్ చెప్తుంది, ఆమె తల్లి చేత ప్రేరేపించబడినది. ఎలాంటి తల్లి అండి అది? ఒక భయంకరమైన కసితో పెరిగిపోతున్న తల్లి అండి. పైగా ఆమె జీవితం కూడా అక్రమంగా ఉంది. ఆమె హెరోదుతో జీవిస్తుంది అన్యాయంగా. ఆ బిడ్డను పెంచింది, పెద్ద చేసింది, నాట్యమాడించింది. బైబిల్ చెప్తుంది, ఆ తల్లి యొక్క ప్రేరేపణ చేత ఆమె వెళ్ళట యోహాను తల్లి ఆ యోహాను యొక్క తలను వెరికి పల్లెములో ఇమ్మని చెప్పింది. నరికారు, పల్లెములో పెట్టారు, తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చిందండి? తల్లికి ఇచ్చిందండి. అంటే తల్లి సరిగా లేదు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె సరిగా పెంచలేదు, ఆమె సరిగా నేర్పలేదు. అదే సరిగా నేర్పబడి ఉంటే కనుక ఆమె ఏంచింది, ఏం కోరుకున్నావమ్మా, బుద్ధి లేదా అని చెప్పేది. కానీ ఏం చేసింది? తల్లి ఎలా స్వభావం ఉందో, తల్లి ఎలా రగులుతుందో, కోపంతో, తాపంతో, పాపంతో బిడ్డ కూడా అలాగే జీవిస్తుందండి. తర్వాత 3వ చూద్దాం బైబిల్లో. 4వ చూద్దాం. మొదటిగా మనం చూస్తే అహాబు, యెజబెలు, తర్వాత హెరోది, తర్వాత బైబిల్లో చూస్తున్నాం. ఇంకా బైబిల్లో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా మనం చూస్తున్నాం బైబిల్లో చాలా తల్లులు ఉన్నారు, చాలా పిల్లలు ఉన్నారు. వీళ్ళు సరిగా పెంచబడలేదండి. ఇంకా మనం చూస్తుంటే బైబిల్ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఎలీషా కాలంలో చిన్న పిల్లలు వచ్చి బోడువాడ ఎక్కుపమ్మని, అంటే బోడుగుండువాడ అని ఒక ఎలీషా అనే దైవజనుని ఎలాగంటే విమర్శిస్తున్నారట, అపహాసం చేస్తున్నారట. ఒక పరిశుద్ధాత్మ పొందుకున్న ఎలీషా అనే దైవజనుని, ఏలీ దుప్పటి పొందుకున్న సేవకుణ్ణి ఈ పిల్లలు ఏమంటారంటే, ఒరే బోడుగుండువాడా అని చెప్పి ఎక్కిరిస్తుంటే దైవజనుడికి కోపం, విపరీత కోపం వచ్చి ఆజ్ఞాపించాడట. అడవుల్లోంచి ఎన్ని వచ్చాయండి ఎలుగుబంట్లు? 6 ఎలుగుబంట్లు వచ్చి 40 మంది బాలుని చంపేసండి. అంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు నేర్చుకుంది ఏంటంటే, ఆ బోడివాడు ఒక దైవజనుడి కోసం వారి బల దగ్గర చెడ్డగా మాట్లాడుకున్నారు కాబట్టి పిల్లలు కూడా జాగ్రత్తగా విని నేర్చుకుని వాడు కనిపించినప్పుడు, ఇదిగో మా తల్లి మా తండ్రులు ఆ బోడిన బల దగ్గర మాట్లాడుకున్నవాడు, ఇదిగో ఈ బోడివాడే కాదని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయి బోడివాడా అని ఒక సేవకుడు అంటే భయం లేకుండా పిల్లలు ఉన్నారంటే అది అర్థము వాళ్ళ వెనక తల్లిదండ్రులు సరిగా పెంచటం పోవటమే కారణమండి. ఒక సేవకుడు కనిపించినప్పుడు వందన చెప్పకపోవటము, ఒక సేవకుడు కనిపించినప్పుడు సరైన విధానంలో స్పందించకపోవటము వారు చేసిన తప్పు కాదు, కానీ వారి వెనక తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకపోవటం. ఈ కాలంలో చెప్పని మాట ఆలోచిస్తే ఆ బల దగ్గర పిల్లలు జాగ్రత్తగా తల్లి చెప్పుకున్నవని విని ఫీడ్ చేసుకుని, ఇదిగో అమ్మా నాన్న చెప్పుకునేది ఎవరి కోసమో, ఇవో పలానా సేవకుడి కోసం. సరే, సేవకుడి కోసం చెడ్డగా మాట్లాడుకున్నారు కాబట్టి పిల్లలు నింపబడ్డారు కాబట్టి రాగానే ఏం కనిపించేది వారికి? గత మాటలు గుర్తొచ్చాయి కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న నేర్పలేదు కాబట్టి వాళ్ళు ఏం నేర్పించాలి? ఒక సేవకుడు, ఇది ఎలీషా వచ్చుచూపోతున్నాడు, అతను కనబడితే ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి, గాడ్ బ్లెస్ యు చెప్పాలి, లేదా సేవకుడి కోసం నువ్వు వెళ్ళి ఎదుర్కొని ప్రార్థన చేయించుకోవాలి అని నేర్పడక బదులు వారు చెడ్డగా చెప్పుకున్నారు కాబట్టి బోడువాడ అని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది వారిని ఆ సేవకుని వారు అపహాసం చేశారట. దేవుని పరిశుద్ధాత్మ ఆ సేవకుని మీదకి వచ్చింది, శపించాడు, ఎలుగుబండ్లు వచ్చాయి, ఆ పిల్లలు చంపబడ్డారు. తల్లి వచ్చి లబ్బోదీబ అనుకున్నారు. తల్లి సరిగా పెంచబడలేదు, తండ్రి సరిగా పెంచలేదు కాబట్టి పిల్లలు కూడా తప్పిపోయారు. ఆఖరి మాట మన బైబిల్లో చూస్తున్నాం, ప్రభునా మహిమ కలుగాక. అలాగే ఆత్మీయ తల్లి ఉంటుంది, సంఘము. ఆత్మీయ పిల్లలు ఉంటారు, సంఘముల విశ్వాసులు సరిగా లేరు అంటే దాని అర్థం వారు కాదు, పొరపాటు. ఎవరిదండి? ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అంటే సేవకురాలు, సేవకుడు ఖచ్చితంగా పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళే వారందరూ దేవుని దృష్టిలో చిన్న పిల్లలతో సమానమండి. వారికి తల్లిదండ్రులు ఎవరంటే ఆత్మీయంగా సంఘ కాపరి భార్య అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రభు శిక్షలో బోధలో పెంచటం. సరైన తల్లి సరైన తండ్రి అయితే సంఘ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా నడిపిస్తారు. అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే
పాస్టర్లు ఈ ఆత్మీయ తల్లిదండ్రులు జోకులు వేసుకుంటారు అనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? జోకులు వేసుకుంటారండి. ఆత్మీయ తండ్రి అన్నిటికీ పగపగానే అవుతాడు అనుకోండి, అన్నిటికీ వికిలిస్తాడు అనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఏం చేస్తారు? అది ఆత్మీయ తండ్రి బాగా పాటలు పాడుతుంటే సంఘమంతా పాటలు పడుతుందండి. అది ఆత్మీయ తండ్రి వాయిద్యాలు వేస్తుంటే సంఘమంతా వాయిద్యాలు వేస్తుంటాయి. అది ఆత్మీయ తండ్రి ప్రార్థన పరుడైతే సంఘం కూడా ప్రార్థనా పరులు అవుతారు. దేవునికి స్తోత్రం కలగాక. ఒక సామెత ఉంది, తదా ప్రజ యథా రాజ తదా ప్రజ. అంటే ఆ రాజు ఎలాగుంటాడో రాజ్యం కూడా అలాగే ఉంటుంది. రాజు గనక ప్రేమించేవాడైతే, క్షమించేవాడైతే రాజ్యం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సంఘము ఒక రాజ్యమైంది. సంఘము పిల్లలు ఆత్మీయులై ఉన్నారు. నాకు చెప్పే మాట ఏంటంటే, సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఆత్మీయ పిల్లలే. పౌలు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని. సువార్త ద్వారా కనబడిన పిల్లలు ఉంటారు చూడండి. నిజంగా వాక్యము చేత పట్టబడిన ఎవరైతే ఉంటారో వారే వారి పిల్లలండి. వాక్యముతో పట్టబడకుండా తిరిగి జన్మించకుండా వారి పిల్లలు కారు. పెంచబడ్డారు, ఏదో ఒక రోజున తిరగబడతారు వాళ్ళు. కానీ వాక్యము ద్వారా, ఇప్పుడు పురుషుని యొక్క జన్యువు ద్వారా కుమారులు పుడతారు. అలాగే సంఘంలో వాక్యము ద్వారా, సువార్త సూరక ద్వారా జన్మించిన పిల్లలు ఉంటారు. వారు సువార్త ద్వారా జన్మించగలిగితే ఎప్పటికీ సంఘ కాపరితోనే నిలబడతారు, తమ తండ్రితో నిలబడతారు. సువార్తతో వాళ్ళు జన్మించకపోతే, వారు సంఘంలో చేర్చబడితే ఎప్పటికైనా సంఘాన్ని పతనం చేస్తారు, వారు పతనమైపోతారు, తిరుగుబడి చేస్తారు. సొంత పిల్లలు ఎప్పుడు కూడా తన తండ్రికి విధేయులుగా ఉంటారు తప్ప సొంత పిల్లలు ఎప్పుడు కూడా కుటుంబాన్ని చీల్చుకోరు. బయట నుంచి వచ్చిన వారికే ప్రాబ్లం ఉంటుంది పేర. అందుకే సువార్త ద్వారా ఎవరైతే రక్షించబడతారో వారే పిల్లలు. ఈరోజు అదేం లేదండి, ఎలా ఉంది, టెస్ట్ బేబీ లాగా అక్కడెక్కడో పుడతాడు సువార్తతోటి, ఏదో భేదం పెట్టుకుంటారు, ఆ పాస్టర్ ఏదో తిడతారు, సరిగా రావట్లేదని చెప్పి చెప్పు తొడుక్కుని పక్క చర్చలు దూరిపోయారు. ఈ పాస్టర్ గారు రామ్మా, మా సంఘం చాలా పెద్దది అని అందరు లోపలికి వేస్తాడండి. అలా ఇంట్లో పిల్లలు కోపగించి వచ్చేసారండి, వాళ్ళందరూ ఇంట్లో చెప్పి పెట్టేసుకుంటాం మనం. ఏమంటే ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, మళ్ళీ రాలేదని పిల్లలు ఎక్కడది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది ఏంటి, నిద్రపోయి ఉంటుంది. ముగింపుకి వచ్చేస్తున్నాను. ఈ పిల్లలు కోపగించుకున్నా మళ్ళీ ఎక్కడికి రావాలి చెప్పండి? సరే కోపకి వచ్చి చెప్పి కాసేపు పక్క వచ్చి పడుకుంటారా? లేవన్నాను, ఏదో కాసేపు పడుకుంటారు కానీ జీవితాంతం పడుకుంటారా? పోనీ ఏదో వచ్చిందని చెప్పేసి బోని పెడతారు కానీ రోజంతా పడుకోబెడతారా? కొంతమంది అయితే పిల్లల్ని తీసుకుని అమ్మేస్తున్నారు. ఈ ఆత్మీయంగా ఆలోచించండి. పిల్లలు సువార్త ద్వారా కనబడితే, జన్యువు ద్వారా తండ్రికి జన్మించినైతే నిజంగా ఆ జీన్స్ వారిలో ఉంటే కుటుంబంతో శాశ్వత కాలం జీవిస్తారండి. పెంచబడినా లేకపోతే బయట నుంచి వచ్చినా వారు స్థిరత్తులుగా ఉండరు. వారు ఎన్నటికీ కూడా వారు సమాధానం కలిగి ఉండరు. అందుకే సువార్త ద్వారా కనిన సంఘాన్ని ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ తండ్రి సరిగ్గా వాక్యము చేత వారిని పెంచకపోతే వారు విచ్చలవిడిగా తయారవుతారు. బైబిల్ చెప్పింది, దైవక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు అంటాడు. దైవక్తి అనగా బైబిల్ ఇంగ్లీష్లో ఉంది విజన్. ఒక దర్శనంతో సేవకుడు వచ్చి ఒక దర్శనంతో సంఘం కడితే, ఒక పిలుపుతో సంఘం కడితే ఖచ్చితంగా అందులో ఆ ప్రజలు వాక్యముతో తిరిగి జన్మించగలిగితే దట్ ఈస్ ద ఫ్యామిలీ, అది ఒక కుటుంబం వినబడుతుంది. కాబట్టి ఆ పిల్లల్ని ప్రముఖ శిక్షలో, బోధలో ఏం చెప్పాలి? కాపర్లు, ఆత్మీయ సంఘ కాపరి, ఆత్మీయ సంఘ కాపరి యొక్క భార్య ఖచ్చితంగా వారి పిల్లల్ని వాక్యంలో పెంచాలండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మమ్మీ రంగులు వేసుకుంటాను మమ్మీ అంటే, అలాగేనమ్మా అంటే రంగులు మొత్తం మూతికి దానికి పామేసుకుంటే అన్ని పామేసుకుంటుంటే, వాస్తవానికి రంగులు అనేవి బైబిల్లో ఎన్నడూ వేయబడలేదు. బైబిల్లో ఒక్క స్త్రీ అలంకరించబడిందంట, యెజబెల్ మాత్రమే రంగులు పూసుకుంది యెజబెల్ మాత్రమే. ఇశ్రాయేల్ రంగులు పూసుకోలేదు. ఈ లిప్టిక్ రంగులు వేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడే వేటాడిన పులిలాగా, ఇప్పుడే వేటన కలవడంటే రక్తం తినేసినటువంటి జంతువులు కనిపిస్తాయి. నాకు క్షమించండి పేరా. యాక్చువల్గా లిప్టిక్లు అవన్నీ కూడా పంది మాంసముతోను, పంది కొవ్వుతో చేయబడతాయట. అంటే రాను రాను లిఫ్ట్ క్యాన్సర్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు పౌలు చెప్తాడు, మీ శరీరాలకి సౌందర్యం అక్కర్లేదట. అందం మోసకరం, సౌందర్యము రియల్గానే దేవుడు నిన్ను గర్భములో ఉన్నప్పుడే నిర్మించేశాడు అందముగా. మంచి కళ్ళు ఇచ్చాడండి, మంచి చెవులు ఇచ్చాడు,
గోర్లకి రంగు అక్కర్లే, ఆల్రెడీ రంగు వేసాడండి ఆయన. ఆల్రెడీ ఇది ఒక రంగు ఉంది, ఆల్రెడీ ఇది పర్మనెంట్ రంగు, మళ్ళీ దీని రంగులే అక్కర్లే. ఏమండి, ఇలా చాలామంది తప్పిపోతున్నారంటే అర్థం తెలుసా? కాపరులు తల్లిదండ్రులే పిల్లలకి శిక్షణ ఇవ్వకపోవటం. ఈ మధ్యకాలంలో సగం బట్టలు వేసుకుంటారు, ఇక్కడ కటింగ్ అండి, జబ్బలు కనిపిస్తున్నాయి, జబ్బలు. పిల్లలు సంఘంలో పిల్లలు. దానికి కారణం ఎవరు? పిల్లలు కాదు. తల్లిదండ్రులు సరైన వాళ్ళైతే పిల్లలు సరైన వాళ్ళు అవుతారు. బైబిల్లో మనం చూసాం, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, పెంచబడిన పిల్లలు మంచివారు ఉన్నారు. చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డగా ప్రవర్తించిన వారు ఉన్నారు. లేకపోతే ఆ వెళ్ళి ఆమె ప్రేరేపించబడి తలాడటం ఏంటి, నేర్పబడలేదు కాబట్టి ఇలా చాలామంది ఉంటారు పేరు. అందుకే సంఘంలో పిల్లలు ఖచ్చితంగా ప్రార్థన పరులుగాను, పాటలు పాడేవారు గాను, వాద్యాలు వంచేవారు గాను, ముఖ్యంగా అబద్ధం ఆడేవారుగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడున్నామంటే ఎక్కడ ఉంటారు? ఇక్కడ అంటారు. ఎంత అబద్ధం అది! ఎక్కడికి వచ్చేవారంటే అబే ఎక్కడ, ఇగో పక్క వచ్చేది ఇక్కడే అంటారు. ఆడు ఎక్కడ ఉంటాడు? రావులపాలెం ఉంటాడు. నిజంగా ఆలోచించండి. అనకూడదు, కానీ ఏదన్నా అనకూడదు జరిగితే అప్పుడు అతను అబద్ధం ఆడని తెలిసిపోదు. అబద్ధం మంచినీళ్ళు వాడేస్తారండి. బైబిల్ ఏం చెప్తుంది? అబద్ధం ఆడండి అని చెప్తుంది బైబిల్. చెప్తుందా? అంత కోపం చూద్దారండి. ఇంకా పోనీ అబద్ధం ఆడండి అని చెప్తే అబద్ధ ప్రవర్తన అయిపోతాను. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే అబద్ధము ఆడవద్దు, సాధ్యమంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేయి. అసలు అలవాటే, పొద్దున్న లేక సాయంకాలం ఎన్ని అబద్ధాలు తల్లి ఆడితే పిల్లాడతారు, తండ్రి ఆడితే పిల్లడతారు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు అన్నమాట. అందుకే తల్లి తండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు బైబిల్ చదవాలని నేర్పాలండి. శరీర సంబంధమైన కుటుంబంలో కూడా చెప్తే అది మంచిదే, ఆత్మీయ పిల్లలు కూడా చెప్తే మంచిదే. రోజు బైబిల్ చదవాలి. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు కాదని రాయలేదు, అక్కడ ధన్యుడు రాయబడిందండి. కానీ వాక్యం చదవరు, సమయం పాటించరు, పరిచర్య చేయరు. ఇదంతా ఎవరు నేర్పాలి? ప్రారంభం నుంచి మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, పరిచర్య, ఒక దీనత్వము, సాత్వికము, ప్రేమ, తగ్గించుకోవడం, ఇదంతా ఈ పనులన్నీ ఎవరు చెప్తారు? ఆత్మీయ తల్లిదండ్రులే వారికి చెప్పవలసి ఉంది. అలా చెప్పినప్పుడు సంఘం ఖచ్చితంగా దాన్ని పాటిస్తే వారు నిజంగా దేవుని చేత తీర్చబడిన దేవుని పిల్లలు అనబడతారు. పేరు దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు, సంఘ కాపురులే అన్నీ నేర్పాలి. ఇందాక చెప్పారు అయ్యగారు, చెప్పేదాకా మా పని. అవును, నిజమే, చెప్పేదాకా మా పని. కానీ కొన్నిసార్లు చెప్పినా వినని పరిస్థితులు ఉంటాయి కొంతమంది పిల్లలు. బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి మిగతా పూర్తి చేయొచ్చు కదా, హఠాత్తుగా నాశనం ఏంటండి. ఇది చెప్పించట్లే, బైబిల్ అంటుంది ఎన్నిసార్లు గద్దించినా. ఒకసారి మా చర్చికి లేటుగా వస్తున్నారు మా పిల్లలు, ఇంత ఉన్నారు, పిల్లలు కాదండి, పెద్దోళ్ళు వాళ్ళు. నేను కాపను కాబట్టి తండ్రిగా, ఇదిగో చర్చికి లేటుగా రాకూడదు, 2-3 వారాలు చూస్తాను, లేటుగా వస్తే రావద్దని చెప్పేసాను డైరెక్ట్గా. ప్రతిసారి ఏటుకు వచ్చారండి, ఎప్పుడు మానవస్వాదుల విషయంలో. ఆఖరి చర్చ మనిషి 2 వారాల తర్వాత ఇంటికి వెళ్ళాను. ఏ అమ్మ అంటే, రావద్దను కదండి అయ్యగారు. ఎందుకు రావద్దనమ్మా, నేను ఎందుకు రావద్దాను? ఏ పాస్టర్ అన్న వస్తాడంటే డబ్బులు వస్తాయి, కనులు వస్తాయి, పెద్ద దశమలు వస్తాయి, బియ్యం వస్తాయి, అన్నీ వస్తాయి కదా. అంటే ఎందుకు రావద్దన్నాడు పాస్టరు? టయాన్ని, సమయాన్ని, మళ్ళీ పొద్దున్నే ట్రైన్కి వెళ్ళిపోతారు, పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు. దానికి ఒక టైం ఉండదు కదా, ఫ్లైట్కి, ట్రైన్కి, బస్కి, అన్నిటికీ టైం దాపరించింది కదా. సంఘానికి దాపరించలేదు ఎందుకు? సంఘం టైం ఉంది కానీ పాటించరు. పాస్టర్లు ఆ విషయంలో గద్దించినా, ఏమనకపోయినా వదిలేస్తే వాళ్ళు అలాగే తేలవుతారు. చివరికి ఆఖరి ప్రార్థనకు వచ్చేసరికి ఆమేన్ అనగానే మోకరిస్తారు. అక్కడ పిల్లలకి ప్రభు శిక్షలోను బోధలోను నేర్పాలి. ఇలా నేర్పబడుతున్నప్పుడే వారు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది దశమభాగం కోసమో, డబ్బుల కోసమో, వచ్చే బియ్యం కోసమో, కానుకల కోసమో, ఇంకా చెప్పాలంటే స్ట్రెంత్, పెద్ద సంఘం కావాలి మనకి, పెద్దది. తక్కువైపోతే మనకి అవమానం. యేసుప్రభు సంఘం ఎంత తెలుసా? చెప్పండి, ఎంతమంది యేసుప్రభుకి? ఎంతమంది సంఘం అయింది? పాస్టర్లకే పెద్ద ప్రధాన పాస్టర్ అండి ఆయన, బిగ్ పాస్టర్, మహా ప్రధాన బోధకుడు ఆయన. పాస్టర్లకే పెద్ద పాస్టర్. పెద్ద పాస్టర్ సంఘం ఎంత అంటే 10. మీ సంఘం ఎంత అండి? 10 మంది అండి. 10 మంది అండి. ఏడవకు, ప్రైజ్ ది లార్డ్.
12 మంది అంటే తెలుసా, యేసు ప్రభు సంఘమే 12 మంది అండి. బైబిల్లో పౌలు గారి సంఘం కూడా తెలుసా అండి, ఆయన సంఘం కూడా 12 మంది అండి. ఎంత సేవ చేసినా మిగిలింది 12 మంది. ఆ పౌలు గారికి ఎఫెసు పత్రికలో చెప్తాడు మా కార్యాలు కూడా. చిన్న సంఘం అండి. అందుకే ఆయన యేసుబాబు పెద్ద సంఘం లేదు, చిన్న మందా అని ముందే చెప్పేశాడు. ఎందుకని? కాబట్టి ఇక్కడ మందలను బట్టి వాడు ఎవడికో పెద్ద సంఘం ఉంది, మనకు పెద్ద సంఘం ఉండదు. వాడు పెద్ద సంఘం అంటాడు, మన సంఘం పెట్టాడు. పోటీ మీద సేవ జరుగుతుంది బట్టి ఇప్పుడు సంఘాల పోటీ, సమాజం పోటీ, ఏమండి ఫేమస్ పోటీ జరుగుతున్నాయి. నేను పోటీల కోసం సేవ చేయక్కర్లే, దేవునికి ఆత్మల కోసం సేవ చేస్తే చాలు. సరైన ఆత్మలు పట్టుకెళ్తే చాలు. ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి పిల్లలుగా ఉంటే చాలు. దేవుడని యెహోవా వారి మధ్య నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇప్పుడు ఏదా నేను ముగిస్తున్నాను. నేను చెప్పే మాట ఏంటంటే, ఆత్మీయ సంఘములో ఖచ్చితంగా ఒక సంఘ క్రమం ఉంటుంది, సంఘం టైం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. చక్కగా అవన్నీ కూడా సంఘ విశ్వాసులు నేర్చుకోగలిగితే, చెప్పగలిగినప్పుడు, వినగలిగితే చండి వారు బహుగా దీవించబడతారు. దేవునికి కుమార్తెలుగా ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు వారిని తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మనం ఎన్ని కుటుంబాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత జీవిస్తున్నప్పటికీ, యేసు ప్రభు వచ్చే సమయానికి మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, యథార్థపరులుగా, ఎదుటివాడిని ప్రేమించేవాడుగా ఉండాలి. సంఘానికి వెళ్తాం, చెప్తా ఉంటారు నా మాటలు చెప్పిన తర్వాత ఒకసారి ఆయన అలాగే ప్రార్థన చేశాడట. ప్రభు రైతు రోజున వాళ్ళు కొట్టుకుంటుంటే కలిపేశాడంటండి. ఆయన కలిపిన తర్వాత అన్నదంట, చేతులు కలిపగాడు, పాస్టర్ కలిపాడు, కానీ నా మనసులో రగిలిపోతుంది అది అన్న మాటలు. నేనేమన్నా మర్చిపోతానా అందంట అండి. ఏమంటే దశభాగాల కోసం, వాటి కోసం, వీటి కోసం పరిగెడుతుంది. కానీ ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను పిల్లల్ని పెంచగలిగితే అప్పుడంటాడు, భలే దాసుడా, నువ్వు వీటి విషయంలో నమ్మకంగా ఉన్నావు, నువ్వు వచ్చి ఇదిగో ఇక్కడ కూర్చుండు అని దేవుడు పిలుస్తాడటండి. అట్టి కృప ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి, ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ దేవుడు అనుగ్రహించి ఆ గొప్ప పెద్దబాటులో మనం ఎవరు మిస్ అవ్వకుండా శిక్షణ పొందుతూ, సరిచేయబడుతూ, దిద్దబడుతూ, గద్దింపు చేత అభిషేకించబడుతూ, చక్కగా దేవుని ఆత్మతో పొందుకుని యేసుక్రీస్తు మనసుతో యేసు వలె జీవించి యేసుని కలుసుకుంటూ దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. అంత లేచి నిలబడద్దాం. ఈ సమయంలో ఒక్కసారి అంత లేచి నిలబడద్దాం. కళ్ళు మూసుకుందాం. చేతులు ఇంటి పైకి ఎడదాం మన పేర.